వర్ అంటే పాస్ట్ మాత్రమే అనుకుంటున్నారా? ఈ ప్యాటర్న్స్ చూస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలామంది ఈ పుస్తకాలు మావి, నీ దీస్ బుక్స్ వర్ ఆర్ అని తప్పుగా చెబుతారు. కానీ పొజెసివ్ ప్రొనౌన్ తర్వాత నౌన్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దీస్ బుక్స్ వర్ అవర్స్. చాలామంది వాళ్ళు అక్కడ ఉన్నారు, నీ దే వర్ అట్ దేర్ అని తప్పుగా చెబుతారు. కానీ దేర్ ఒక యాడ్వర్బ్ కాబట్టి ముందు అట్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దే వర్ దేర్. చాలామంది మోర్ హ్యాపియర్ అని డబుల్ కంపారేటివ్ వాడతారు. అది రాంగ్. కి కంపారేటివ్ హ్యాపియర్. కాబట్టి దే వర్ హ్యాపియర్ దెన్ నౌ. చాలామంది దే వర్ బెస్ట్ ప్లేయర్స్ అని ద మర్చిపోతారు. కానీ సూపర్లేటివ్ ముందు సాధారణంగా ద వస్తుంది. సో దే వర్ ద బెస్ట్ ప్లేయర్స్. వాళ్ళు చదువుతున్నారు, నీ దే వర్ స్టడీ లేదా దే వర్ స్టడీడ్ అనకూడదు. పాస్ట్ కంటిన్యూస్ కోసం వర్ విఐఎన్జీ. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ స్టడింగ్. చాలామంది ప్లూరల్ సబ్జెక్ట్ తో అ గుడ్ ఫ్రెండ్ అంటారు. కానీ దే ప్లూరల్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ కూడా ప్లూరల్ కావాలి. కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడితో ఆగిపోకండి. వర్ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. రోజు ఒక ప్యాటర్న్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలుజీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్లో నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచే మొదలు. యార్ ఆర్ దేర్ లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ అసంపూర్ణంగా వినిపిస్తుంది. ఈ రోజు 30 సెకన్లలో ఈ సీక్రెట్ నేర్చుకుందాం. రోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలుజీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీ ఇంగ్లీష్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తుంది. చాలామంది యు వర్ ఇన్ రూమ్ అని మాట్లాడుతారు. కానీ రూమ్ ముందు యార్ రావాలి. అందుకే కరెక్ట్ వాక్యం యు వర్ ఇన్ యోర్ రూమ్. పొజెసివ్ అంటే సొంతాన్ని చూపించే పదాలు. మై, యార్, ఆర్, దేర్ లాంటివి ఎగ్జాంపుల్స్. యు వర్ ఇన్ యోర్ రూమ్. నువ్వు నీ గదిలో ఉంటివి. వీ వర్ అట్ ఆర్ ఆఫీస్. మేము మా ఆఫీసులో ఉంటిమి. దే వర్ విత్ దేర్ పేరెంట్స్. వాళ్ళు వాళ్ల తల్లిదండ్రులతో ఉండెను. ఇప్పుడు మీ టర్న్. నేను నా ఇంట్లో ఉంటిని. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యు వర్ హియర్. యు వర్ దేర్. యు వర్ అబ్రాడ్. ఈ 3 చిన్న వాక్యాల్లో చేసే తప్పు 99% మంది చేస్తారు. ఈ ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా నాచురల్గా ఉంటుంది. చాలామంది నువ్వు ఇక్కడ ఉంటివి అని చెప్పేటప్పుడు యు వర్ ఇన్ హియర్ అంటారు. కానీ ఇది ఈ సందర్భంలో సరైన వాడకం కాదు. సరైన వాక్యం యు వర్ హియర్, హియర్, దేర్, అబ్రాడ్. ఇవి అడ్వర్బ్స్. కాబట్టి వీటి ముందు ఇన్, అట్, టు వంటి ప్రిపోజిషన్స్ అవసరం ఉండవు. సబ్జెక్ట్ వర్ అడ్వర్బ్. యు వర్ హియర్. నువ్వు ఇక్కడ ఉంటివి. వీ వర్ దేర్. మేము అక్కడ ఉంటిమి. దే వర్ అబ్రాడ్. వాళ్ళు విదేశాల్లో ఉండెను. అయితే మేము బయట ఉంటిమి. నీ ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. బాలుజీ ఇంగ్లీష్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడండి. మోర్ బెటర్ అనడం పెద్ద తప్పు. యు వర్ బెటర్ అని చెప్పడమే కరెక్ట్. ఈ ఒక్క రూల్ మీ ఇంగ్లీష్ని వెంటనే ఇంప్రూవ్ చేస్తుంది. చాలామంది యు వర్ మోర్ బెటర్ అని అంటారు. కానీ బెటర్ అనేది ఇప్పటికే కంపారేటివ్ అడ్జెక్టివ్. కాబట్టి మోర్ అవసరం లేదు. కంపారేటివ్ అడ్జెక్టివ్ అంటే ఇద్దరు లేదా 2 పరిస్థితులను పోల్చడం. వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్ ఉపయోగించి గతంలో జరిగిన మార్పు లేదా పోలికను చెబుతాం. సబ్జెక్ట్ వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్. యు వర్ బెటర్. నువ్వు ఇంకా బాగా ఉంటివి. వీ వర్ స్ట్రాంగర్. మేము మరింత బలంగా ఉంటిమి. దే వర్ స్మార్టర్. వాళ్ళు తెలివైనవారు. ద టీమ్ వర్ ఫాస్టర్. జట్టు వేగంగా ఉండెను. ఇప్పుడు కామెంట్లో వీ వర్ స్ట్రాంగర్ లాంటి మీ ఓన్ సెంటెన్స్ రాయండి. రోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే బాలుజీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. ద లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ తప్పు అవుతుంది. యు వర్ ద బెస్ట్ లో ఉన్న ఈ చిన్న సీక్రెట్ 99% మందికి తెలియదు. చాలామంది యు వర్ బెస్ట్ అని మాట్లాడుతారు. కానీ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ద తప్పనిసరిగా వస్తుంది. అందుకే యు వర్ ద బెస్ట్ అనాలి. సూపర్లేటివ్ అంటే అందరిలో అత్యంత అని అర్థం. కాబట్టి ఫార్మ్యులా సబ్జెక్ట్ వర్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్స్ యు వర్ ద బెస్ట్. వీ వర్ ద స్ట్రాంగెస్ట్. దే వర్ ద టాలెస్ట్. మీరే అందరికంటే తెలివైనవారు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలుజీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషంలో మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తే ఎప్పుడూ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారా? వెయిట్. వర్బ్ ఐఎన్జీ మాత్రమే కాదు. వర్ ఐఎన్జీ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పొచ్చు. చాలామంది నీకు చదవడం అంటే ఇష్టం ఉండేది అని చెప్పడానికి యు వర్ లైక్ రీడింగ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే యు వర్ ఫాండ్ ఆఫ్ రీడింగ్. అంటే నీకు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. సబ్జెక్ట్ వర్ ఎక్స్ప్రెషన్ వర్బ్ ఐఎన్జీ. వీ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్. మాకు నేర్చుకోవడంపై ఆసక్తి ఉండేది. దే వర్ బిజీ ప్రిపేరింగ్. వాళ్ళు తయారవడంలో బిజీగా ఉండేవారు. ఇప్పుడు మీ ఛాలెంజ్. వాళ్లకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ సెంటెన్స్ని ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ నేర్చుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్కి కాన్ఫిడెంట్లీ మాట్లాడాలంటే బాలుజీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజుకో కొత్త ప్యాటర్న్. మీ ఇంగ్లీష్కి కొత్త లెవెల్. వర్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రమే వస్తుందని అనుకుంటున్నారా? నో. వర్ నౌన్ ఫ్రేజ్ కూడా వాడొచ్చు. ఈ చిన్న ట్రిక్ మీ ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. చాలామంది మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు అని చెప్పడానికి యు వర్ హార్డ్ వర్కింగ్ అని మాత్రమే అంటారు. కానీ మీరు విద్యార్థులు అనే నౌన్ని కూడా చెప్పాలంటే యు వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ అని చెప్పాలి. సింపుల్ రూల్. యు, వి, దే వర్ నౌన్ ఫ్రేజ్.
అంటే వర్ తర్వాత ఒక పర్సన్, ప్రొఫెషన్, గ్రూప్ ఆర్ ఐడెంటిటీని చెప్పవచ్చు. యు వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్, మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు. వి వర్ సక్సెస్ఫుల్ టీచర్స్, మేము విజయవంతమైన ఉపాధ్యాయులం. దే వర్ టాలెంటెడ్ సింగర్స్, వాళ్ళు ప్రతిభావంతులైన గాయకులు. ఇప్పుడు మీ టర్న్. వాళ్ళు మంచి నాయకులు. నివర్ నౌన్ ఫ్రేజ్ ప్యాటర్న్తో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్తో తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకుంటే రోజు మీ స్పీకింగ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.